అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. ఏందంటే పండగ గురించి షాపింగ్‌కు మా పెద్ద బిడ్డ వచ్చింది. ఆళ్ళకైతే బట్టలు చేయాలి గదా! బట్టలైతే పండగకి తీసుకోవాలి గదా! దసరాకు, బతుకమ్మకు ఇగ అన్ని ఆళ్ళు కూడా కొనుక్కున్నారు. నేను కూడా కొనిచ్చిన. ఇగ అట్లా షాపింగ్‌కి పోదాం బిడ్డ మరి ఇగ మీరు ఇష్టం ఉన్నయి తీసుకోర్రి. ముందు మేము తీసుకుంటే ఏంది మీకు నచ్చరు. ఎవళ్ళకి నచ్చినయి ఆళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే మనము తీసుకుంటే ఉడకళ్ళకి నచ్చయి. ఇక నచ్చనప్పుడు మనం ముందు తీసి పెట్టుకున్నోడుగా కరెక్ట్ కాదు. ఇక అని నేను అలా వచ్చినాకనే ఇక మా పెద్ద బిడ్డ వచ్చినాకనే ఇక తేజతోటి అయితే చెప్పిన. ఇక అలా వచ్చినాక తీసుకుందాం బిడ్డలకు పిల్లలు కూడా నచ్చరు. వాళ్ళకి నచ్చినది అడుగుతుండ్రు ఈ రోజులల్లా. మనకు నచ్చినవి కాదు. ఇదేందో ఉండేనేమ్రా కానీ అడుగుంటివి తేజ చెప్పాలకు. క్యాసినో ఇది మనం ఒకసారి తిన్నాము. ఇద్దరం కలిసి తిన్నది నక్షత్ర చూసింది. మీరు తిన్నది నాకు వినిపియు పిన్ని. నేను మీరు తిన్నది షార్ట్లో చూసిన. నాకు అది కావాలని అడిగింది. అడిగితే ఇక వాళ్ళు వచ్చినప్పుడు తినిపియాలి కదా. మరి అడిగినప్పుడు ఇక వాళ్ళు సంవత్సరానికి ఒక 2 సార్లు వస్తారు పండగలకి. ఎక్కువ రారు. ఇక పండగలు అప్పుడే వస్తారు. వాళ్ళకి హాలిడేస్ ఉన్నప్పుడే వస్తారు. ఇక బాగా హాలిడేస్ ఉన్నప్పుడే ఇక వస్తారు. ఇక స్కూల్ ఉన్నప్పుడైతే అస్సలు రారు. స్కూల్ బంద్ పెట్టి అస్సలు రారు. ఇక అలా వచ్చినప్పుడైతే వాళ్ళకి నచ్చినాయి. ఇక మీకు ఏది నచ్చితే అది తినమని ఇక నేనైతే తెచ్చి పెడతా. ఆమెకు నచ్చింది కూడా అది. కేక్ బటర్ స్కాచ్ కేకు నా బర్త్డేకి తిన్నది కూడా చూసిర్రు పిన్ని. అది నాకు కూడా నచ్చింది. వాళ్ళ కేక్ నచ్చి వాళ్ళకి తినిపించాలని నేను అనుకున్నా ఆ రోజే. ఈ బర్త్డే రోజు తిన్నప్పుడే ఆ క్రీమ్ అనేది రిచ్గా ఉండి అది మస్తు టేస్ట్ ఉంది. ఇక పిల్లలు కేక్స్ ఇవి బేకరీ ఐటమ్స్ ఎక్కువనే ఇష్టపడతారు కదా. ఎప్పుడు తినుడు కాదు, ఎప్పుడో ఒకసారి ఇక పండగలకు వచ్చినప్పుడు అట్లా తినిపిస్తాము. అక్కడనైతే అక్క స్ట్రిక్ట్గానే ఉంటుంది. అక్క వేసిన ఫుడ్డే, ఇంట్లో హెల్తీ ఫుడ్డే పెడుతుంది అక్క. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక కొద్దిగా ఇక చీట్ మీల్ లెక్క ఇక చీట్ అయిపోతుంది. వదిలేస్తాం. ఇక ఆ అక్క కూడా వదిలేస్తుంది. ఇక వాళ్ళకి ఇష్టం ఉన్నది తినుర్రి అని వదిలేస్తుంది. ఇక అప్పుడప్పుడు ఫెస్టివల్స్ అప్పుడైతే ఇట్లా ఎంజాయ్ చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చి హైదరాబాద్కి వచ్చి ఇక మేము పోయినామంటేనే వాళ్ళకి ఎంజాయ్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఇక పిన్ని పానీపూరి కూడా అట్లా. ఇలా నాకు ఇది ఆల్మండ్ హౌస్ ఇలా నాకు ఏంటంటే ప్రజెంటేషన్ అనేది బాగా నచ్చుతుంది. అది పెట్టే విధానము, దాన్ని డెకరేట్ చేసేది మంచిగా ఉంటుంది. ఆ ప్రజెంటేషన్ అనేది మంచి ఇట్లా ప్లేట్ అనేది డెకరేట్ చేసి ఇస్తారు. అట్లా ఆ డెకరేషన్ అనేది నచ్చుతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు మస్తు ఇష్టపడతారు. వాళ్ళకు మనము ఎన్ని అంటే మంచిగా ఎన్ని వేసి ఇచ్చినా కూడా వాళ్ళు కొద్దిగా బేకరీ ఐటమ్స్ అంటే మాత్రము ఇష్టంగా తింటారు. నక్షత్రకి ఇష్టం. చైతు అంటే ఇక బిర్యానీ మనిషి. చైతు బిర్యానీ అంటే ఇష్టము. నక్షత్రకి అయితే అట్లా స్వీట్ తింటుంది. ఆమెకి ఇక ఐస్ క్రీము ఇంకా చాక్లెట్ అంటే డార్క్ చాక్లెట్ అంటే మస్తు ఇష్టము నక్షత్రకి. ఆమెకి నచ్చినవి అన్నీ తిన్నది. ఆమెకు పార్టీ ఆ రోజు. ఇక ఆమె పార్టీ జరిగింది ఆ రోజు. చైత్రకి నచ్చలేదు. చైత్రకు బిర్యానీ తినిపిస్తేనే హ్యాపీ. ఈమె రోజు కూడా ఒక రోజు ఉంటుంది. ఆమెది ఉంటుంది, ఈమెది ఉంటుంది. 2 ఉంటాయి. ఇద్దరిని సంతోషపెట్టుడే కదా. ఆమెకు ఆట వచ్చింది చూడు. ఇట్లా ముక్కలు తినదు కానీ అది సూపుతోటైనా అట్లా బగార్ రైసు సండే ఆ రోజు ఇక అట్లా తెచ్చుకున్నాము. అట్లా మేమైతే ఎంజాయ్ చేసినాము. మా తెలంగాణ బగార్ రైసు, తెలంగాణ మటన్. ఎందుకంటే మటన్ అంటే ఇక అట్లా ఇష్టపడతారు. అప్పుడప్పుడు ఆమె బిర్యానీ కలుపుతుంది. ఆమెకి ఇష్టం ఉన్న బిర్యానీ కదా, బిర్యానీ కలుపుతుంది. ఆ పీసెస్ అస్సలు తినదు. రైసే కొంచెం తింటుంది కానీ ఆమె ఇష్టంగా కలుపుతుంది. ఎట్లా చేస్తామన్నది అన్నీ కలిపి వేస్తూ ఉంటే ఆమె కలుపుతుంది. అట్లా ఇక మంచిగా నీట్గా చేతులు కడిగి పిల్లలకు ఏంటంటే కలుపుండ్రి బిడ్డ అంటే కలుపుతారు. మనం ఏ పని చేసినా నీట్గానైతే చెయ్యాలి, నీట్గా ఉంచాలి. ఇక అట్లా ఉంటుంది. ఇక నేను రాగి బిందె తోమకపోతే ఎట్లుంది చూడు, తోమినప్పుడు ఎట్లుంటుంది చూడు ఆ రోజు. ఎందుకంటే ఇంకా తోమలి ఆ టైం వరకు అట్లుంటుంది. ఇక తోమినప్పుడు మాత్రం మెరిచిపోతుంది. డైలీ తోముతుంది. అది తోమని రోజైతే అట్లనే ఉంటుంది. గట్టిగా తోముతుంది. గట్టిగా పీతాంబరం పెట్టి గట్టిగా తోముతుంది. అట్లా మెరుస్తాయి. ఇక మమ్మీ అడిగిర్రు సబ్బు తర్వాత పీతాంబరం. ఇక బిర్యానీ రైస్ అయితే మటన్ బిర్యానీ చేసిన. ఇక ఆమెకు అట్లా ఒకటే పూలు బొక్క వేస్తాము. ఇక అట్లా తింటుంది. ఇక పూలు బొక్క అనేది తింటుంది కానీ పీసెస్ తినరు. ఇక అట్లా పిల్లలు కూడా తినరు, వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక బేకరీ ఐటమ్స్ అంటే నక్షత్రం అయితే అసలు జోలికే రాదు. ఆమెకు టమాటా చారు,
పచ్చి పులుసు, పప్పుచారు, ఒక అప్పడం ఉంటే ఇక సంతోషం, ఇక ఆమెకు ఆనందం. ఈ అమ్మాయికి అయితే ఇక చూడురా అమ్మాయి ఏమో చెప్తుంది. ఇక అట్లా వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు, వాళ్ళు ఏదేదో ఆటలు ఆడుతారు. సోప్ తయారు చేసిందా? అవును కదా, సోప్ తయారు చేసిందట. ఇక అట్లా కొన్ని తయారు చేసుడు బాగా ఇంట్రెస్ట్. ఇక తయారు చేస్తుంటుంది, ఏదో ఒకటి తయారు చేస్తుంటుంది. అలాగ ఒక ప్లానింగ్ అన్నది అట్లా స్ట్రేటింగ్ చేస్తుంది చూడుర్రి ఎట్లా చేస్తుంది. ఆమె బండలు జారుతాయి బిడ్డ అని నేను చెప్తున్నా అక్కడ కూర్చుండి. నాకు జారవే అమ్మమ్మ, నాకు ఇది ఎట్లా నడిపియాలని నాకు తెలుసు అని అన్నది. ఇక వాళ్ళకి తెలిసి ఉంటుంది, ఇక దెబ్బలు అయితే తలిగించుకోలే. ఇక వాళ్ళకు ప్రాక్టీస్ అయితే అక్కడ మేడమ్స్ కానీ సార్ కానీ ఇక ఇట్లా చేపిస్తారట. ఏదైతే వాళ్ళకు ఇంట్రెస్ట్తో గేమ్స్కి సంబంధించినవి కొనియండి, బట్టి కొనియకూడదు పిల్లలకు. ఎందుకంటే ఇక అట్లా పిల్లలకు బట్టి కొనిచ్చినాం అనుకో, అది పనికిరాని మాత్రం కొనియద్దు. అది మళ్ళీ ఓ లెవెల్లో వాడాలి పిల్లలకు. మళ్ళీ వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడాలి. వాళ్ళకి ఇంట్రెస్ట్ కొద్దీ ఉన్నదే కొనియాలి. ఇంట్రెస్ట్ అంటే బట్టి ఇంట్రెస్ట్ ఉంటే మనం వాళ్ళకు కొనియద్దు, అది విషయం. ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళిపోదామని మేమన్నాం. ఇక ఏదైనా కానీ తీసుకోవాలి, ఏదైనా తీసుకునేది ఉంటే, ఏదైనా చేసేది ఉంటే, ఇక ఏది కానీ ఇక ఏమేమి తీసుకుంటారు, గాజులని ప్రతిది కూడక మీరు ఏమేమి తీసుకుంటారో తీసుకోరు. బతుకమ్మకు సంబంధించినవి ఎవి తొడుగుతారో అవి తొడుగుండ్రి, మనకు పువ్వులైనా అన్నీ తీసుకొస్తాం బిడ్డ అని చెప్పిన. ఇక అట్లా పువ్వులకైనా ఇక ట్రాఫిక్ అంటే అంత పబ్లిక్ అయితే మొత్తం బయటనే ఉన్నారు. కారు నడిపించాలని తేజకు టాస్క్ అయింది ఇది విషయం. ఇక పండగ ముందు అట్లా కారు అసలు తీయాలంటే ఎంతో టైం పట్టింది. ఆపుకుంటా తీసింది. ఇక ఆమెకు డ్రైవింగ్లో ఫాస్ట్ అయింది కాబట్టి అది తీయగలిగింది. ఇక ఆమె ఏది కానీ కష్టపడే గుణం ఉన్నది తేజకు. ఎట్లా కష్టపడుతుంది, చేస్తుంది, చెయ్యన్న విషయం కాదు. నా ఇద్దరు బిడ్డలు కూడా నాకు బాగా నచ్చుతుంది. వాళ్ళు ఏదానికైనా ముందుకు వెళ్ళిపోతారు, ఫాస్ట్గా ఆలోచిస్తారు, ఫాస్ట్గానే ఉంటారు. ఏది కానీ నెగిటివ్ ఆలోచనలు అయితే ఉండయి. ఇక ఇసొంటి బిడ్డలు ఎవరికి ఉన్నా కూడా సంతోషంగా తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు, ఇది విషయం. ఇక ఏంటంటే నాకైతే బాధించరు. ఇక అట్లా బాధించని బిడ్డలు ఉంటే అదే గిఫ్ట్, ఏం లేదు. ఇక మనం ఒకటి మాట్లాడితే పిల్లలు ఒకటి మాట్లాడితే కూడా మనకు ఏం అర్థం కాదు. పండగకైనా కానీ నేను ఏది తీసుకోమంటారో అంటే వాళ్ళకి నచ్చితేనే నేను తీసుకోమంట. నచ్చకుంటే వదిలేయండి బిడ్డ, మీకు నచ్చకుంటే వద్దు. వాళ్ళు నచ్చంది కూడా మనం కొనిచ్చి కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా నచ్చాలి, మనకు కూడా నచ్చాలి, ఏ విషయంకైనా కానీ. ఇక నేను ప్రతిదీ మూమెంట్ కూడా మీకు చెప్పాలనుకుంటే ఇక నడిపియాలంటే టాస్క్ అవుతుంది. షాప్లలో కోతనే అయితే ఇక ఎక్కడ సందు లేదు, ఉసుకపోతే రాలకుంటున్నది. ఏ షాపింగ్ మాల్లోకి అడుగు పెడదామంటే పెట్టరాకుంటున్నది. అయితే ఇక అలా ఇక మాకు తెలిసిన వాళ్ళు ఉంటే మీరు కూడా వచ్చిరా షాపింగ్ అని అన్నారు. ఈ విషయం నిజామాబాదేనంట వాళ్ళది. వాళ్ళు సుచిత్రలు ఉంటారట. వాళ్ళు మనకి నక్షత్ర చైత్ర చెప్పులు తీసుకుంటే అక్కడ కనిపించిర్రు. మీ ఛానల్ చూస్తాము, నేత్ర ఛానల్ ఫుడ్ ఛానల్ ఉంది కదా మనది, వ్లాగ్స్ కూడా చూస్తాము, మంచిగా ఉంటాయి వంటలు, సూపర్ చేస్తారా ఆంటీ అని మమ్మీని కంటిన్యూ అయ్యుర్రి అని చెప్తారు. అసలు మంచిగా అనిపిస్తుంది. అట్లా అనిపించి మమ్మీ వంటలు మంచిగా ఉన్నాయి చేసుకుంటున్నాము అంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంది. నేను అనిపిస్తే మాత్రం మీరు కూడా మాట్లాడతాం మేము ఇష్టంగా. ఆమె ఎంత సంతోషపడ్డదో ఇక చెప్పుల షాప్లో కూడా కనిపించింది ఆమె. ఇక ఆమె చూస్తుంది కావచ్చు, చూస్తే మాత్రం ఆమె కొరకు చెప్పినా అనుకుంటుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా చాలామంది కనిపిస్తారు, ఫొటోస్ దిగుతారు. ఏంటంటే నేను మెట్రోకి అయినా కానీ మెట్రోలో కూడా పనిచేసే పిల్లలు, మెట్రోలో మన అక్కడ ఫుడ్స్ అయినా ఏదన్నా అమ్మేటోళ్ళు, జ్యూస్లు అమ్మేటోళ్ళు కూడా ఇక తేజ తినేది ఇక ఆమె వాళ్ళకి నచ్చుతుందట, అది చెప్తుండ్రు. అయితే నేను మమ్మీ వంటలు అని ఫస్ట్ మమ్మీని పొగిడిన తర్వాత నా తినుడు గురించి కూడా మాట్లాడతారు. మంచిగా తింటావు, నువ్వు తింటుంటే మాకు తినాలనిపిస్తుంది, అట్లా తింటావు అని కూడా నన్ను కూడా నచ్చుతున్నారని నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. మమ్మీ చేసింది మమ్మీ తినమంటే తినది, నేనే తినాలంటే నేను ఎట్లాగో తింటా. కానీ మీ కూడా మీకు ఎట్లా ఉంటుంది ఇది విషయం. తేజ నన్ను తినమంటది కానీ నువ్వు తినాలి, నేను చేసినా కాబట్టి నువ్వు తినాలి అలా చెప్పాలి అని నేనంట. ఇక నా మందికి చెప్పిరనుకో, నా సబ్స్క్రైబ్ చేసుకున్నది చెప్పిరనుకో, అలా చెప్పినావనుకో నాకు అదే సంతోషం. నేను చేసిన దానికంటే నీవు తిని చెప్తే నాకు ఇంకా సంతోషం వస్తుంది. వాళ్ళు కూడా కనబడ్డప్పుడు నేను ఫుడ్ చేసుకుంటున్నామమ్మా, మీరు ఏంటంటే మీరు చేసింది మేము మా పిల్లలకు చేసి పెడుతున్నాం, మేము చేసుకుంటున్నాం అంటే అది ఆనందమే, సంతోషమే. మనకు ఫుడ్ కదా, ఎందుకంటే ఏది అంత హ్యాపీగా ఉండం కానీ ఫుడ్ విషయంలో మాత్రం హ్యాపీగా ఉంటా. నేను ఏంటంటే ఫుడ్ అన్నది పిల్లలకు హెల్దీగా అట్లా చేసి పెట్టాలి. మా మన్మరాలు చూడు ఎట్లా దుంకుతుంది చూడుండ్రి.
ఇక అట్లా ఇక ఆమెకు సంతోషం చెప్పస్తలేదు. ఇక అట్లా చెప్పులైతే కొనుక్కుంటా అన్నవి ఏమన్నా నచ్చినవి ఉంటే వేసుకొని అట్లా పోతుంది. ఇక అట్లా కిందికి అది అది అదేందో ఉన్నది కదా ఎక్స్లేటర్లా వాళ్ళకు అట్లా తిరుగుడు ఇష్టము. ఇక మనకి హైదరాబాద్లోనే ఉంటాయి కదా అవి. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇక లిఫ్ట్లో పోదామన్నా కూడా లిఫ్ట్ వద్దంటారు, అవే ఎక్కుదామంటారు. వాళ్ళు అట్లా ఎంజాయ్ చేస్తారు, అవి ఎక్కుడు అనేది పిల్లలు అనేది ఎంజాయ్ చేస్తారు. బెడ్షీట్ అక్క బ్లాంకెట్ తీసుకుంది. ఇప్పుడు ఇక చలికాలం వస్తుంది కదా, అవి మంచిగా అది మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అవి ఫిట్టెడ్ బెడ్షీట్స్ కూడా తీసుకుంది. అంటే మనకి ఇక బెడ్కే అది ఫిట్ అయిపోతుంది. ఇక మనము ఇట్లా ముడేసుడు ఇట్లా అట్లా ఉండదు. ఇక ఫిట్టెడ్ అంటే దానికి ఇట్లా రబ్బర్ లాగా వచ్చి ఇట్లా తొడిగిచ్చుడే ఉంటుంది, బెడ్కు తొడిగిచ్చుడే ఉంటుంది. అవి తీసుకుంది. ఇక ఇక్కడికి వచ్చినప్పుడు ఇక తీసుకుంటుంది, ఇక షాపింగ్ చేస్తుంది అక్క. అక్కడ దొరికాయి కదా నిజామాబాద్లో, ఏమో మరి దొరికాయో నాకైతే తెలియదు. కానీ అయితే ఇక్కడ ఇక దానికి కార్ అయితే ఉంది, కార్లోనైతే తీసుకోవచ్చు అని తీసుకుంటుంది ఇక అట్లా. అది విషయము. ఎందుకంటే ఇప్పుడు ఇక పిల్లలకు గుడక ఎప్పుడు వేసినవి వేయకుంది, కొంచెము ఏది సంవత్సరానికి ఒకట బెడ్షీటా ఏదన్నా మార్చితేనే పిల్లలకు అట్లా సంతోషంగా వండుకుంటారు. మనము తొడిగే బట్టలైనా కానీ ఊకే అవే కంటిన్యూ చేయకూడదు, మోటివేట్గా ఉంటుంది. ఏదైనా బ్లాంకెట్లు అయినా బాగా రోజులు వాడకూడదు. ఆ చెప్పులు చూడుర్రి నక్షత్రయి చెప్పులు కొంటున్నాము, అట్లా అవి మంచిగా అనిపించినాయి ఆమెకు. ఇక చూడరా అని చెప్పినాము. ఫస్ట్ ఆమెకు నచ్చలేవు, ఇక మేము మంచిగా ఉన్నాయని అన్న తర్వాత ఆలోచనలో పడ్డది. ఇక అంటే మీరు చెప్పుర్రి ఇక అవి మంచిగా ఉన్నాయా లేదా, ఈ వీడియో చూస్తుంది నక్షత్రకు మంచిగా ఉన్నాయా లేదా మీరు కూడా కామెంట్ చేయుర్రి. ఆమె చదువుతుంది కూడా కామెంట్లు కూడా. ఆ రోజు మేము మంచిగా ఉన్నాయని అంటేనే తీసుకున్నది. ఇక ఆమె ఫస్ట్ వద్దన్నది కానీ తీసుకున్నది. ఇక మా మాటిని ఆమెకు కూడా తర్వాత నచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఫ్రెండ్స్ అపార్ట్మెంట్లో కూడా మంచిగా ఉన్నాయి నక్షత్ర అంటే ఆమె హ్యాపీ అయిపోయింది. ఇక మొత్తానికైతే తీసేసుకుంది. కొన్నిసార్లు వింటది మాట, కొన్నిసార్లు ఇక మొండికేస్తారు. ఇక పిల్లలు అంటే అట్లనే ఉంటారు కదా. ఇప్పుడైతే మా అయ్యపురాలకు మా వదినకు చీర గురించి మా పెద్ద బిడ్డే అత్తమ్మకైతే చీర తీసుకుందామని ఆమెనే తీసుకుంటుంది కానీ ఇక్కడ కొనుక్కొని పోతామని వచ్చిండ్రు. మంది కలర్స్ ఉంటాయి, మంచిగా ఉంటాయి. హైదరాబాద్ బట్టలు ఎక్కిస్తారు వాళ్ళు. నిజామాబాద్ సైడు పెద్దలకు బట్టలు ఎక్కిస్తారు అన్నట్టు. ఎక్కిస్తే ఇక ఆమె గుడక తీసుకుంది, వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మా అల్లుడు గుడక పైసలు ఇచ్చిండు, పైసలు ఇస్తే వీళ్ళు పిల్లలకు తీసుకున్నారు, మళ్ళీ ఆమెకు తీసుకున్నారు. మేము తీసుకున్నాం. ఇక అట్లా ఉంటుంది. ఇక ఒక్క డ్రెస్ కాదు కదా, దసరా బతుకమ్మ అమ్మమ్మనైతే లంగా ఓని కుట్టించేసింది. ఇక అవన్నీ షాపింగ్లు ఇక బాగా తీసుకున్నాడు. ఇక డబ్బులు పంపిస్తే ఇక వీళ్ళు షాపింగ్ చేస్తారు. ఇక అట్లనే ఉంటుంది కదా, ఇక ఫెస్టివల్స్ అప్పుడు ఇస్తారు కదా హస్బెండ్స్, అట్లనే ఉంటుంది. ఇక బాగా చెప్తున్నారు వీళ్ళంతా. ఇక రేపు ఇక బతుకమ్మ, ఇక నెక్స్ట్ బ్లాగ్ బతుకమ్మ వస్తుంది. చూడుర్రి, లైక్ చేయరి, షేర్ చేయరి, కామెంట్ చేయరి, సబ్స్క్రైబ్ చేయమనే చెప్తుర్రు వాళ్ళు. చేసుకోమనే చెప్తుర్రు, చేసుకోర్రి. ఉంటాం ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ముందు ఉంటా. ఇక ఏంటంటే లైక్లు అయితే మన వీడియోలు రన్నింగ్ అవుతాయి. ఇక మనకు ముందు మీకు మంచి లొకేషన్లతో మీ ముందుకు వస్తా. ఇది విషయము. ఇక నా యూట్యూబ్ వాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనుకుంటున్నాను.